హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేమైతే ఈరోజు చేపలు పట్టడానికి వచ్చామండి. ఆ వీడియో ఎలా ఉంటుందో మీకు చూపించబోతున్నాను. ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే అరకు లోకల్ అనే ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే నా ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. హాయ్ హలో అండి, ఈరోజు అయితే మేము చేపలు పట్టడానికి అయితే వెళ్తున్నామండి. అదే ఏ విధంగా పడతాము, మా గిరిజన ప్రాంతంలో అయితే ఏ విధంగా చేపలు అనేది పట్టుకుని మేము తింటాము అనేసి మీకు ఈరోజు అయితే మీకు చూపించబోతున్నానండి. ఓకేనా, ఇది ముందుగా అయితే గడ్డ దగ్గర అయితే వస్తాము. పెద్ద గడ్డ అండి, మామూలుగా వాగు గడ్డ కాదు, చాలా పెద్ద గడ్డ ఉంటుంది. చూసారు కదా, ఈ గడ్డకైతే మేము ఇప్పుడు కడుతున్నాం. ఆ గడ్డ మొత్తం పూర్తిగా బ్లాక్ చేసేస్తున్నాం అనమాట. చూడండి, ఇలాంటి మట్టి సహాయంతోనే మేమైతే గడ్డ అనేది కడతామండి. ఇది చూడండి, మేమైతే కొడుతున్నాం కదా గొడ్డలతో. చూడండి అదిగో, ఇది కట్టడానికి మామూలుగా తక్కువ మంది ఉంటే అవ్వదండి. మేమైతే 28 మంది వచ్చాము. అందుకోసం అనేసి ఇది అయితే కట్టగలుగుతున్నాము. అంతేకాకపోతే తక్కువ మంది అయితే అసలు అవ్వదు. ఇది కట్టడానికి చాలా టైం పట్టిస్తుంది. చూడండి, చాలా జనాలు అయితే ఉన్నారు, చూస్తున్నారు కదా. లేడీస్ అయితే మోస్తున్నారు. చూడండి, నాకైతే ఇంకా దులు తీరిపోయింది. నేను అసలుకే ఎప్పుడో కానీ రాను. అలాంటిది వచ్చేసి మొత్తం ఆవేశం. ఒక్క పార పట్టుకొని కొడితే చాలా ఆవేశం వచ్చేస్తుంది. అందుకోసం పెద్దలు అంటారు, అప్పుడప్పుడు కూడా పని చేయాలిరా బాబు అనేసి. తిని కూర్చుని ఉంటే ఇలాగే అవుతుంది మరి. చూడండి, ఇది ఈ రకంగా అయితే చేతుల మీద అయితే అందుకుని వేస్తున్నారు మన వాళ్ళు, మోయడానికి బద్ధకమే. మట్టి మాత్రం చాలా ఎక్కువగా ఉండాలండి, ఎందుకంటే మరి మట్టితోనే ఇది సాధ్యపడుతుంది. మట్టి లేని దగ్గర మరి ఏడ్ చేయలేము. అది ఆల్మోస్ట్ కట్టేశారు. ఇది హైట్ ఒక 2 అడుగుల దాకా కడతారండి. అంటే మట్టి కూడా ఉండాలి కదా, ఎక్కువ హైట్ కట్టాలన్నా మట్టి ఉండాలి. అందుకోసం 2 అడుగులు కడతారు. ఇది ప్లేస్ని బట్టి, ప్లేస్ ఎక్కువ ఎడాల్పుగా ఉందంటే ఒక 3 అడుగుల వరకు కడతాము. ఇది చూసారా, గడ్డ అయితే కట్టేస్తాం. వాగు అంటే చిన్న వాగు ఏం కాదండి, ఇది పెద్ద గడ్డే. చూస్తున్నారు కదా, ఇదిగో ఆల్మోస్ట్ కట్టేసాము. వాటర్ మొత్తం ఇంకిపోయింది. చూడండి, ఇదిగో ఈ కిందనైతే ఇదిగో పట్టుకుంటే వీటి సహాయంతోనే మేము చేపలు అనేది పెడతాము. ఇది మా భాషతో అయితే గిరా అంటారు, మా ఒరియా భాషతో. మరి తెలుగుతో ఏమంటారు నాకు తెలీదు. ఇదిగో ఈ విధంగా వాటర్ అనేది మొత్తం తోడేస్తారు. చిన్న హుండీలుగా కట్టుకొని ఈ విధంగా వాటర్ మొత్తం తోడేసిన తర్వాత అయితే చేపలు అనేది బయటకు వస్తాయండి. మరీ అంత పెద్ద చేపలు ఏమి దొరకవు, చిన్న చేపలు అయితే ఉంటాయి. అది చాలా టేస్టీగా ఉంటాయి. చూడండి, ఇలాంటి చిన్న చేపలు అయితే పట్టుకుంటామండి. చూస్తున్నారు కదా, ఈ వాటర్ మొత్తం ఇలా తోడేస్తే ఈ విధంగా మొత్తం ఇంకిపోతుంది అనమాట. ఇంకిపోతే దానిలో దాకున్న చిన్న చేపలు, పీతలు బయటకు వస్తాయి. చూడండి, ఇదిగో అది దాని సహాయంతో అది పట్టిన తర్వాత ఇది ఒడ్డుకు వచ్చి అయితే పోషిస్తారు. అందులో పడ్డ చేపలన్నీ ఒక పాలెం కానీ చిన్న గిన్నెలో అయితే మేము అక్కడ తీస్తారండి. ఇదిగో ఇలాగ చేస్తారు. మీరేలు కూడా ఇలాగే పట్టుకుంటారు. ఇలా పట్టుకుంటే నాకు కామెంట్ చేయండి, కామెంట్ రూపంలో. మేమైతే ఇలాగే పట్టుకుంటామండి. ఇది చూడండి, ఇలా వాటర్ మొత్తం తోడేస్తేనే దొరుకుతాయి. ఎందుకంటే మరీ అంత పెద్ద చేపలేం కాదు, చిన్న చేపలు కాబట్టి ఆ వాటర్ మొత్తం తోడితేనే దొరుకుతాయి. చూడండి, మా బామర్ది అయితే ఫుల్ హుషారు. చాలా ఎంజాయ్గా ఉంటుందండి చేపలు పట్టుకోవడానికి వస్తే మాత్రం. మీరు కూడా వింటున్నారు కదా సౌండ్ ఎలా అరుస్తున్నారో. చూడండి, నాకైతే ఈ చేపలకైతే దీనికోసం వెళ్తారండి, ఎందుకంటే చాలా ఎంజాయ్ చేయవచ్చు. తినడానికి కూడా చాలా, అంటే పెద్ద చేప తిన్నట్టు ఉండదు, చిన్న చేపలు కానీ టేస్ట్ మాత్రం బాగుంటుంది, చాలా బాగుంటాయి. ఇది చూడండి, పట్టుకుంటున్నాము. చూడండి, జనాలు మాత్రం భారీగా ఉన్నాం. 28 మంది అంటే మరి ఆసమాస కాదు కదా. తక్కువ మంది వస్తే మాత్రం ఇది అవ్వదండి, చెప్తున్నాం కదా. ఇది మా బావ మధ్య అయితే ఒక పెద్ద చేప పట్టుకున్నాడు. పెద్దదంటే మరీ అంత పెద్దది కాదండి. ఇది చూడండి, చూపిస్తున్నాడు. సరదా కోసం అయితే ఇది అన్నీ
మా బామ్మర్ అయితే పట్టుకొని వీడియో తీయబో నాకు చూపిస్తున్నాడు. ఇది చూడండి, అంటే చాలా ఎంజాయ్ చేయొచ్చండి. అందుకోసం పల్లెటూరులో ఉంటే ఇలాంటివి ఎంజాయ్లు అన్నీ మర్చిపోతాము. అంటే మర్చిపోతాం అంటున్నాను, ఉంటాయి. అదే సిటీలో అయితే ఇలాంటి ఎంజాయ్ చేయడానికి అవ్వదు. ఇంట్లోనే కూర్చోవాలా, బయటకు ఎక్కడ వెళ్ళడానికి అవ్వదు. చూడండి, ఇక్కడైతే అందరు అబ్బాయిలు అమ్మాయిలు అందరు వచ్చి ఉన్నారు, ముసలోళ్ళు అందరూ. చూడండి, అది తీసుకెళ్ళి అక్కడైతే పోస్తున్నారు. ఇలాగా పట్టుకోవడం అంటే చాలా సరదా అండి. ఎందుకంటే వాటర్ మొత్తం ఇంకిపోతే అందులో చేపలు అనేవి చాలా బయటకు వస్తాయి. ఇదిగో పీతలు అయితే చూడండి, చిన్న చిన్న పీతలు ఉంటాయి, కానీ ఇది కొరితే మాత్రం అంత ఇంత నొప్పి ఏదండి. అందుకోసం అనేసి పట్టుకోవడం భయం వేస్తుంది పీతలు అయితే. ఇది చూడండి, అంటే ఇలాగా బేచులుగా ఉంటామండి. అంటే అందరు ఒకే ధర గుమ్మిగిడిపోతే అంతలోపు అయితే ఆ గడ్డ అనేది కొట్టేస్తుంది. అందుకోసం అనేసి ఒక 4-5 అయితే బేచులుగా ఉంటామండి. ఉండేసి పట్టుకుంటాం. ఇది అయిపోతే వాటర్ మొత్తం నిండిపోయిందండి. మేము కట్టాం కదా ఇందాక, అది వాటర్ మొత్తం నిండిపోతే గడ్డ అనేసి కొట్టేసింది అనమాట. కొట్టేస్తే ఇంకా చేసేది ఎట్లేక ఇది వెళ్ళిపోతున్నాం. చూస్తున్నారు కదా, గడ్డ మొత్తం కొట్టేసింది. అది పట్టుకుని అయితే మేము వెళ్ళిపోయాము. అది తీసుకొచ్చిన తర్వాత అయితే అందరిది ఎన్ని బేసులు అయితే ఉన్నామో అన్ని బేసులు పట్టుకున్నది మొత్తం ఈ విధంగా అయితే ఒకే ధర తీసుకొచ్చి కలుపుతారండి. అంటే పంచుకుంటాం కదా, 28 మంది పంచాలంటే అన్నీ చూడండి, ఇది అన్నీ ఒకే ధర తీసుకొచ్చి ఎంచుతారు. అంటే చేపలు అన్నీ ఒకే రకంగా ఉండవు కదా, చిన్నవి పెద్దవి ఉంటాయి. అది మొత్తం ఇలాగ శుభ్రం చేసి అయితే అమ్మాయిలు అయితే కడుగుతారు. చూడండి, ఇది ఈ విధంగా అయితే కడుగుతారు. అంటే పీతలు పెద్దవి చిన్నవి మొత్తం అన్నీ సపరేట్గా చేస్తారు. అప్పుడు పంచుకోవడానికి బాగుంటుంది. ఇది మా మాయ అయితే పంచుతున్నాడు, చూసారు, చిన్న డొక్కు దగ్గర అయితే పంచుతున్నారు. అందుకు చూడండి, ఈ విధంగా అయితే మా ఏరియాలో అయితే మేము చేపలకి వెళ్ళి పంచుకుంటామండి. అంటే పెద్ద చేపలకు కూడా తింటాము, కాకపోతే ఇవైతే తినడానికి బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. మరి గడ్డకి వెళ్తే సరదా కూడా చేయొచ్చు, అందుకోసం అనేసి వెళ్తాము. ఇదైతే కొర్ర మీన్లు అండి, చిన్నవి, మరీ అంత పెద్దవి లేదు, చిన్నవి. ఇదైతే ఎండ్రకాయలు అంటారు, పీతలు అంటారు కదా, అది. చూడండి, ఓటాలు వేస్తున్నారు. మొత్తం 28 మందికి ఓటాలు వేయాలంటే మరి అసమాస కాదు. ఇది చూడండి, ఓటలు అయితే వేస్తున్నారు. అంటే అన్నీ ఒకే సైజులో ఉండవండి, చిన్నవి కొన్ని పెద్దవి ఉంటాయి. ఇలాగా ఫ్రెండ్స్, మేమైతే మా ఏరియాలో అయితే ఇలా పట్టుకొని అయితే మేము తింటాము. మీరు కూడా మీ ఏరియాలో కూడా ఇలాగే వెళ్తారా చేపల వేటకి? ఇలాగ వెళ్తే కామెంట్ చేయండి. చేపలు అయితే మొత్తం పనిచేసారు ఫ్రెండ్స్. మేమైతే ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.